మార్చి 27న రామ్ చరణ్ కొత్త చిత్రం పెద్ది రిలీజ్ ఉంది. ఆల్రెడీ అందుకు సంబంధించిన ప్రమోషన్ మొదలైంది. ఆచార్య, గేమ్ చేంజర్ లాంటి ఫ్లాప్స్ తర్వాత చరణ్ నటిస్తున్న మూవీ కావడం, పాజిటివ్ బజ్ క్రియేట్ కావడంతో పెద్ది ఫ్యాన్స్ జోష్ మీదున్నారు. కానీ ఈ సినిమాను అన్ని వైపులా రౌండప్ చేస్తున్నారు పాన్ ఇండియా హీరోలు. ముఖ్యంగా బాలీవుడ్ లో కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. ధురంధర్ సీక్వెల్ మార్చి 19న రిలీజ్ కు రెడీ అవుతోంది. మొదటి భాగం విజయం సాధించడం, పైగా ఆదిత్య ధార్ లాంటి సక్సెస్ఫుల్ మేకర్ హ్యాట్రిక్ పై ఉండడంతో ధురంధర్ సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఈ చిత్రం పెద్ది రిలీజ్ కు సరిగ్గా వారం రోజుల ముందు విడుదలవుతోంది. సీక్వెల్ కు టాక్ కలిసొస్తే మాత్రం బాలీవుడ్ లో పెద్ది కలెక్షన్స్ పై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. ధురంధర్ సీక్వెల్ మాత్రమే కాదు, పెద్దికి అసలు సమస్య కేజీఎఫ్ హీరో యష్ నటిస్తోన్న కొత్త సినిమా టాక్సిక్ తో ఉంది. ఈ చిత్రం కూడా మార్చి 19న రిలీజ్ అవుతోంది. పెద్దికి వారం రోజుల ముందే టాక్సిక్ రిలీజ్ అయినా ఆ ఇంపాక్ట్ మాత్రం తరువాతి వారం రిలీజ్ అయ్యే పెద్దిపై చాలానే పడనుంది. వీటన్నిటికీ మించి టాలీవుడ్ లోనే పెద్దికి కాంపిటీషన్ ఉంది. అదే నాని నటిస్తోన్న న్యూ మూవీ ప్యారడైజ్. దసరా డైరెక్టర్ తెరకెక్కిస్తోన్న పాన్ ఇండియా మూవీ ఇది. కాకపోతే పెద్ది రిలీజ్ కు ఒక రోజు ముందు రిలీజ్ కానుంది. ప్రస్తుతానికి ప్యారడైజ్ రిలీజ్ డౌట్ అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నా నాని మాత్రం కన్ఫర్మ్ చేయడం లేదు. మొత్తంగా పెద్దిని పెద్ద హీరోలందరూ బాగానే రౌండప్ చేశారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.